మల్లిదశ ఉద్యమకారుడు, సాధ్యం కాదన్న దాన్ని సుసాధ్యం చేసినటువంటి కారణ జన్ముడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా పినపాక నియోజకవర్గంలో మరి ఈరోజు ఉదయాన్న సాయిబాబా గుడిలో, షిరిడి సాయిబాబా గుడిలో మరి వారి పేరు మీద పూజా కార్యక్రమాలు పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి మనుగూరు ముఖ్య నాయకులంతా కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు భవిష్యత్తులో 3వసారి ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టాలని, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి తెలంగాణ అధోగతి పాలవుతూ ఉంటే చాలా బాధగా ఉంది. మరి ఆ బాధలు తీర్చాలి అని చెప్పేసి ఆలోచనతో షిరిడి సాయిబాబాను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్లో మరి జనరల్ వార్డులో ఉన్నటువంటి పేదలందరికీ కూడా పాలు, పండ్లు అన్ని కూడా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అనాథ పిల్లలు, పేద పిల్లలు చదివేటువంటి బాల వెలుగు పాఠశాల, సి టైప్లో ఉన్నటువంటి బాల వెలుగు పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఎవరు బాధపడొద్దు, ఖచ్చితంగా మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి మీ అందరికి కూడా వారి ఆశీస్సులు, అట్లాగే భద్రాద్రి రామన్ ఆశీస్సులతోని మీరందరూ అంబేద్కర్ స్ఫూర్తితోని మరి అక్షరమే ఆయుధంగా చేసుకొని మీరందరూ కూడా చదవాలి అని చెప్పేసి, ఆ శక్తి సామర్థ్యాలు వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారికి కేసీఆర్ గారిది, అట్లాగే భద్రాద్రి రామన్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారికి దీవించి, వారికి కూడా మరి పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేసి సాయంత్రం భోజనానికి మరి చికెను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాపాలన పేరుతోని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏది కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక డైవర్షన్ పాలిటిక్స్ తోని కాలం గడుపుతా ఉంది తప్ప ప్రజలకు ఆశించిన స్థాయిలో మరి పాలన కొనసాగుతా లేదు. తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారి సారథ్యంలో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఆ స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి మేమందరం కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మరి ఖచ్చితంగా కష్టపడతాం, ప్రజాసేవలో నిమగ్నం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కే. మూడో ఘట్టగోత్రోద్భవస్య కాంతరో నామధేయస్య తద్ధర్మపత్ని నామధేయస్య సుధారాణి నామధేయస్య కుమారస్య పుత్రికస్యాః నవదీప్ నామధేయస్య వ్యోమచంద్ర నామధేయస్య శ్వేతా నామధేయస్య వైష్ణవి నామధేయస్య స్వరూప నామధేయస్య సహ కుటుంబస్య సర్వేభ్యో మహాజనేభ్యో నమః విశుద్ధం విధాసి దేవతాభ్యో నమః యజమానస్య ఫల సిద్ధ్యర్థం సాక్షాత్ గురు స్వరూపస్య శ్రీ సమర్థ సద్గురు సాయినాథ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సాయినాథ రక్షమాం ఓం విధాశక్తి దేవతాభ్యో నమః దండవాదాలు. सर्वेभ्यो महाजनेभ्यो नमः श्री साईनाथ दिव्यमंगल स्वरूपाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः ओम नाराहिदेभ्यो वृषेवदाभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि नवरत्नागजित सिंहासनं समर्पयामि पादयोः चाना कुछ का
संत सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी माते पंढरपुरा साई बाबा रमावरा बाबा। अध्यक्ष निधन का గురికిస్తే కొద్దిగా మీరు కానీ జనాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అందరూ వస్తే గ్లాసులు తెచ్చావా అన్ని గ్లాసులు ఈ మన బ్రెడ్ మరి ఉంది కదా సంవత్సరాలు ఓకే అన్న ఒకసారి గ్లాస్ పట్టుకో చేసినా రంగు బిల్డింగ్ కట్టుకుంటూ వస్తుందా మరి బిర్యానీ తింటూ వస్తుందా అక్షరమే ఆయుధం ఆయుధాన్ని అక్షరంగా చేసుకొని మరి తిండి లేకపోయినా కానీ అంటరాని వాడిగా చూసినప్పటికీ కూడా అంబేద్కర్ స్కూల్లో బయట కూర్చోబెట్టిండు. ఫస్ట్ స్కూల్కి పోతే మీలాంటి చిన్న వేయకుండా ఆ రోజు చదివిండు కాబట్టి ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్మాతగా మనం కోరుస్తా ఉన్నాం, రాజ్యాంగాన్ని రాసింది అర్థమైందా. అందుకని మీ అందరు కూడా ఎవరు లేరు మాకని మీరు ఎప్పుడు అనుకోవద్దు, ఓకేనా? ఎవరు లేరు మాకని ఎప్పుడు అనుకోవద్దు. అందుకని కేసీఆర్ గారు ఆశీస్సులతో మీ అందరూ కూడా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరూ జరగరా ఒక్క నిమిషం అవునా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.